కానీ పవర్ నువ్వే వేయాల్సింది అది కళ్ళ ముసుకుందే కదా మార్చాడు కదా ఇప్పుడు నాని తీసిపోయాడు బ్యాట్ కమాన్ కమాన్ బ్యాటింగ్ ఈ రోజు తలకాయ ఏమంటున్నా రావట్లేదు తలకాయ అసలు ఎంగుతాడు ఈ రోజు ఎట్లా పట్టా ఎట్లా పట్టా చూపిస్తామన్నట్టు చూపిస్తున్నా డిఫెన్స్ గేమ్ బాగుంది దాన్ని కొంచెం నువ్వు ఈయన సింగల్ వచ్చేసావు 3 కొంచెం గట్టి వచ్చేసి వీళ్ళకి టైం దొరికేది ఈడే ఆపేస్తున్నాడు ఇది వస్తే చాలు లేలా బాలు లేచింటే ఇది కూడా పోయింది 120 118 నాని ఆ ఊపు నీకు రావాలి ఊపేస్తా ఈరోజు ఇంటికి వెళ్ళాక ఫోన్ స్టార్ట్ చేయలేదు కాలం ముందు వేయట్లేదు వాళ్ళు స్టార్ట్ చేయాలి అలసిపోయాడు ఉన్నిలేనా 6 కొడతాడు ఉన్నిలే కాదు జనకుండా అంతే నిజంగా ఫాస్ట్ బౌలింగ్ బాగా చేస్తాను బాగా చేస్తాను జస్ట్ ఇస్తే వాళ్ళు పౌడర్ వేసి కొంచెం అట్లనే ఉండింటే అటాచ్ చేసి కాకపోతే నాకు డిఫెన్స్ అనుకుంటా కదా అప్పుడు సెట్ అవుతుంది కాశ్మీర్లోనే బెస్ట్ అర్థం కాలేదు చాలా ఉన్నాయి చూసావా అది 4 అన్ని బాల్ తిన్నట్టే ఉంది బాల్ కంటే ఎక్కువ వికెట్ పడదాకనే ఆగలేదు అదే మైండ్ సెట్ ఆడే కాకపోతే
పుష్ చేసి సింగిల్ వచ్చేయాలన్నది. నువ్వు వెరీ ట్రైల్ అయ్యి అండరాము ఎప్పుడైతే ఆ ఫుల్ టాస్ కానీ ఫుల్ లెగ్ కానీ డాడీ బ్యాడీ పిల్లలు నిరూపించుకున్నావరా ఇంకి పని అయిపోయింది ఇంకా పగత చాలు చాలు ఇక చాలు ఇంకా ఈరోజు కాన్ఫిడెంట్ కాలేదు హెల్మెట్ ఉంటే అమ్మా నాన్నకి దిగి ఇచ్చాడా సరే ఇచ్చాడా తెలియదు నాకు కూడా లేదు లెగ్ కంపెనీ అడుగుతా. హెల్మెట్ తీసేస్తున్నాడు ఒకటే అవుట్ అవుట్ దారి పెట్టినాడు అప్పుడే మంచి కొడతా ఉన్నాడు అంటే ఇప్పుడు మిడిల్ అవుతున్న టైంలో ఇంత ముందులా డాక్టర్ కూడా పెట్టట్లే ఈ లాస్ట్ 2 ఓవర్ల నుండి బాగానే తగిలిస్తుంది. రఘు 5 ఆగలు రఘు అన్ని బాల్ ఆడు ఓవర్లు అయ్యేదాకా ఆడు. డ్రాగ్ చేసింటే బ్యాట్ నాట్ డైరెక్ట్ ఆపేసింది బాగా కరెంట్ అవుతుంది నీకు. మంచిగా తగ్గుతుంది ఇప్పుడు ఒక 2 లైక్లు వేసుకోనన్నా యూట్యూబ్ లో పెడతాను 2 లైక్లు కొట్టండి నాకు కొట్టే కానీ డిస్టెన్స్ మాత్రం ఏమంత పక్క చూసుకున్నాడు బట్ ఫిజిక్స్ ఫస్ట్ 50 అంటే కొన్ని బాల్ మీదికి పోల్చిన బాల్ వెనక్కి ఆడేస్తారు. అన్ని చేత ఒక చేత ఉండాల్సిందన్న 43 కొట్టు. బాల్ తగ్గిపోయి బాల్ రన్లు ఎక్కువ ఉన్నాయి. బ్యాటింగ్ రా పిన్నికి ఆడే లాస్ట్ వెళ్ళి ఇంకా 4 ఓవర్లు ఇది కాకుండా అప్పుడే కొట్టచ్చు కరెక్ట్ వస్తున్నాయి బట్ డౌన్ అవుతున్నాయి బాల్ వాళ్ళు బౌన్స్ లేదు కాబట్టి నువ్వు ఆడే షాట్ బాగా దొరుకుతుంది. ఈ స్లాట్ కి కరెక్ట్ లెంత్ ఇంత 6 వాడి లెంత్ కూడా ఇదే అయితే ఉంది. నువ్వు ఈ స్లాట్ కి కరెక్ట్ దొరుకుతుంది. ఎవరైనా కొట్టదే నువ్వు బౌలింగ్ 5 ఓవర్లు వీళ్ళిద్దరు ఆడలేదు అయినా 160 వస్తాం. అవుట్ అయినా బాధ ఉండదు. బౌల్డ్ రన్ అవుట్ అయితే మాత్రం చాలా నిద్ర రాదు ఆ రోజు. అందులో కొట్టేటప్పుడు రన్ అవుట్ అయితే అసలు ఆ రోజు అంతా ఎట్లా స్పీడ్ స్పిన్ వేస్తున్నాడా ఇది పేస్ వేస్తా ఉండే కదా. పంది పెరగడా కొట్టరా బైక్ కొట్టు బైక్ కొట్టు గుండుతో వచ్చి పేస్ వేస్తాడు. ఏ తొడ పాయింట్ లో అందుకే అడిగింది గుడ్ షాట్ గుడ్ షాట్. పంది పేరు ఫస్ట్ వన్ సెకండ్ వన్ కూడా ఇప్పుడు ఆనంద్ ఆయన వికెట్ ఆపిన దానికి వాల్యూ వచ్చింది. ఈ స్కోర్ వచ్చింది కాబట్టి పుష్ చేయట్లా ఆపేస్తున్నాడు. పంది పెరగడా
కాదు బాల్ వెయిట్ చేస్తాడు బానే ఉంది బాల్ మీద పోకుండా ఈయన నిలబడి ఆఫీస్ కాకుండా 2 పర్సనల్ ఉన్నాయండి. మ్యాచ్ ఏమో నాలుగు ఓవర్లు ఉన్నాయి కదా ఇంకా 130 స్కోర్ 140 136 ఉంది 4 ఓవర్లకి 40 వస్తే చాలబ్బా 176 అట్లా వచ్చినా ఫైట్ చేయొచ్చు. వాడికి లెంత్ బాల్ దొరికితే లాగుతాడు. రన్అట్ అయితే కూడా బాధే కానీ కొట్టేటప్పుడు బాగా రన్అట్ అయినాం అనుకో అది ఇంకా బాధ. పరిగెత్తు వెళ్ళిపో నాని. మొత్తం అంటే వెళ్ళిపోయింది. మరీ గట్టి కొట్టాలనిపిస్తుంది. వాడు కొడత గట్టిగానే కొట్టేది ఈయన బాల్ దెబ్బ తగులుకూడదు అని ఆడతాడు, వాడు బాల్ చీల్చాలని ఆడతాడు. వాడు ఇద్దరు ఉన్నారు అట్లా అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు. ఆయన అన్ని టైం బాగా చేస్తాడు, బాగా గ్యాప్ చూసి కొట్టట్లేదు. ఫుల్ స్వింగ్ అన్న పోతే వెళ్ళిపోతుంది. గ్రౌండ్ షాట్ నువ్వు ఇది ఫినిష్ చేస్తే వెళ్ళిపోతుంది, నువ్వు ఇది ఆపేస్తున్నావు, అది ఆడే పడుతుంది. ఇది గ్యాప్ లేదు గుడ్లు పెడతావు అక్కడ చూడు ఆ బ్యాట్ టైం చేయలేదు. బ్యాట్ బాగుంది, అది అంత పెద్ద షాట్ నీ బ్యాట్ ఎత్తుపోతుంది బాల్ నాకు ఎత్తుపోతుంది అంటే అలవాటు ఆ వెయిట్ అలవాటు అయితే బట్ తగిలితే పోతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఎందుకు తీసుకొని ఇంకా బ్యాట్ మంచిది. బ్యాట్ మార్చిన తర్వాత బాగా కొట్టేసి అనుకున్నాడు. లాస్ట్ లో స్మైలీ 40 కొట్టాడు, భాస్కర్ 49 నాట్అవుట్. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ లాగే భలే పట్టింది కిస ఇవాళ వెళ్ళిందా పడితే నందుకుంటాడు. అది కూడా అన్ని ఇదే బాటిల్ ఉన్నాయా? లేదు దాన్ని పట్టాలి. బాటిల్ ఉన్నాయి కదా. ఏం చెప్పారు స్పిన్ బాగా స్టైల్ అయిపోయింది. స్లో కదా, పర్ఫెక్ట్ టైం చేయాలి. క్యాచ్ లేస్తాడు. నీకు ఐ లైన్ ఇంత ఉంటుంది, దానికన్నా పైకి వెళ్ళినప్పుడు సైట్ ఉండదు, అందులో హెల్మెట్ ఉంటుంది కదా. అది తీసే నీకు అలా అనిపించినప్పుడు హెల్మెట్ తీసే మొత్తం. అంటే వాడు వేసే బౌలింగ్ నీకు అవసరం లేదు హెల్మెట్ అయితే. 3 ఉండే మాక్సిమం టోర్నమెంట్ మ్యాచ్ అన్ని గ్రౌండ్స్ లో అయితే
స్పిన్ కదా నడుస్తున్నా. గవర్నమెంట్ మ్యాచ్ లో గ్రౌండ్ వాళ్ళు మాక్సిమం ఒప్పుకోరు. వీళ్ళు ఏమంటే అలో చేస్తారు అంటే నీ రిస్క్ అది, నువ్వు బ్యాట్స్మెన్ రిస్క్. పంది పెరడా కమాన్ ఇంకో 2 బయటికి. లేసామి పత్తి బాల్ అప్పీల్ చేస్తున్నాడు, ఉత్తుపనానికి అప్పీల్ చేస్తున్నాడు, ఉత్తుపనానికి అప్పీల్ చేస్తున్నాడు, అప్పీల్ ఎవడో లెగ్ లో పోయేది కూడా అప్పీల్ చేస్తున్నాడు. పంది పెరడా కొట్రా కారు కాడికి వెళ్ళిందేమో అనుకుంటుంది. స్లోగా వచ్చి వేసి రాస్తున్నాడు. బాల్ ఆడింది బ్యాటింగ్ మెల్లగా అంటే రన్ రావు ఎలా అది రాలేదు, కంప్లీట్ అయిపోయింది, ఇంకా రాలేదు. అక్కడే ఉన్నాడు అక్కడ. ఇది కాకుండా ఇంకో రోడ్డు ఇది కాకుండా ఇంకోటి బౌలింగ్ మంచి ఉంటది. ఆ స్కోర్ ఈ బాల్ కి మంచి స్కోర్ అది. మీ ఇద్దరు మెయిన్ బ్యాట్స్మెన్ ఫస్ట్ 15 ఓవర్లు రాలా. ఫస్ట్ 15 ఓవర్లకు ఎంత 60 స్కోర్ ఉంది. లాస్ట్ 10 ఓవర్స్ లాస్ట్ 8 ఓవర్స్ లోనే కదా స్కోర్ వచ్చింది. 13 ఓవర్లకు 54 ఉండేవా కరెక్ట్ గా. ఇద్దరు మెయిన్ బ్యాట్స్మెన్ అయిపోయి పోతే ఖచ్చితంగా పోతే 2 ఓవర్లో ఛాన్స్ వస్తుంది అంతే. ఎరా కొట్టుకోవచ్చు కదా ఈ పక్క కాదరా, రౌండ్ తిరిగి కొట్టే బదులు ఇదే ఆడిన నువ్వు. ఏమో అయిపోయింది, ఏం చేయలేదు. నీకు అంత రౌండ్ తిరిగే లోపల నీకు బాల్ హరి అయిపోతుంది, నీ మీద వచ్చేస్తుంది బాల్. మరి ఆ దాన్ని కొడతామని చూస్తాను అంటే పంది పెరడా కమారా అదే ఇవల్ల కనెక్షన్ అయింది అనుకుంది. హాఫ్ బ్యాట్ నేను అలా అనుకున్నా. అయితే రన్ కాదు, ఇప్పుడు ఏమైనా బౌలింగ్ హెడ్ నీకు ఆ గుండె అక్కడ ఉన్నాడు అన్నాడు, అక్కడ కొడితే రన్లు వెళ్ళి ఆడు మారిపోయి నేను చూసుకోలేదు. అక్కడ వచ్చాడు అప్పుడే అనుకున్నా గుడితో అయితే పోయాను అనుకున్నా గుర్తున్నాయి. అయినా డైరెక్ట్ షూట్ మామూలుగా దూరం తగలడం కష్టం. మీ బ్యాగ్ కలిసిపోయినాడేమో, లేకపోతే షాట్ వాడే లాగేవాడే. ఇది లేదు, వాడు తక్కువ వేస్తున్నాడు పేస్. స్వింగ్ ఉండింది వీడిది బాగా. మీలో ఉంది కదా ఎగురుకోవాల్సి పోతే సింగిల్ కూడా పడా మధ్య 2 వస్తా ఉంటున్నాడు. 2 వస్తే రన్ అవుట్ అవుతాడు. ఉరకలేదు, రఘు ఉరకలేడు. అందుకే ఆ పక్క స్ట్రైకర్ గెలిచినాడు, కీపర్ రెడీగా ఉన్నాడు. సింగిల్ పడతాయి. నువ్వు ఫీల్డింగ్ మ్యాచ్ చేయకుండా మంచిగా స్కోర్లో తీసుకోండి. అదే ఇంపార్టెంట్. ఈ ఓవర్ కూడా ఆడేసి
అయ్యో కీపర్ అన్నా కీపర్ అర్థం చేస్తాను నేను చేస్తాను. ఓకే బౌలింగ్ బౌలింగ్ బాయ్ ఎక్కడో కనెక్ట్ అయిపోతుంది సింగిల్. ఇంకోటి గాలి ఇటు ఉంది, బ్యాటింగ్ ఇటు వస్తుంది అంటే ఇటు. బాల్ తిరుగుతుంది. రఘు సెకండ్ 6 అయితే ఊరిని అట్లా కనెక్ట్ చేసి వెళ్ళిపోయింది. అసలు అది అసలు నేనైతే 6 అనుకోలే. బాల్ కనపడట్లేదు కదా. కింద పోతే కనపడట్లేదు. అరే ఫస్ట్ అవుట్ బాక్స్ ఉన్నాడు రా. ఆ ట్రీస్ వల్ల కనపడదు. మంచిగా షార్ట్ తగులుతానే పిచ్ చేయలేకుండా బాల్ ఎట్లా పోతాను మళ్ళీ తగ్గి ఓవర్లో 3-4 రన్లు కదా. 4-6 కొడితే వేస్తాడు పంది పర్వాడు కమాన్ ఈ ఓవర్ పోయినా పర్లేదు. ఆడే అలసిపోయినాడు కాదు కొడతాడు. లాస్ట్ ఓవర్ కదా. ఇంకో బాల్ ఎట్లా ఆడతాను. ఆరు నువ్వే ఆడే. లాస్ట్ లో ఇంకా ఉంటుంది అంటున్నా. 6 బాల్ తనే ఆడేమని డబుల్ తిరిగేటట్టుంటే తిరగమను. రెండు గ్యాప్ వస్తాయి. స్పిన్నింగ్ ఇచ్చాడు. లెగ్ స్పిన్ డేంజర్. స్పిన్ హెల్మెట్ తీసుకుని అంటే నువ్వు అక్రాస్ ఎంత నెక్స్ట్ టైం ఆడాడు అసలు. ఇసురుతాను ఆడవాడు. హెల్మెట్ తీసినాడని రొటేట్ అయిన సేపు బౌలర్ కూడా ఆలోచిస్తాడు. ఆడేసిందిరా. బ్యాట్ పెట్టి నువ్వు 4 3 బాల్ రే. 3 బాల్ ఆడుకున్నా ఏదో ఒకటి వస్తుంది. డబుల్ ఒకటి తిరిగిందా ఫస్ట్ లో తిరిగింటే ఈ పక్క స్ట్రైక్ వేస్తుంది. ఈ పక్క నాన్ స్ట్రైక్ తీసుకుంటే ఈ పక్క ఏదైనా అవుట్ అవుతుంది. కొద్దిగా రన్అప్ లేదు. స్కోర్ ఎంత ఉందా? 159. 159. ఫస్ట్ ఓపెనింగ్ సెకండ్ రన్ లేదు. స్ట్రైక్ కోసం నాకేసాడు అనుకున్నా, నీకేసాడు వాడు. డైరెక్ట్ పడిందిలే. వాళ్ళకి తెలిసి ఊరిలో అబ్బాయి ఆడుతున్నాడు నా అంటున్నా. నువ్వు బయట కదరా.